శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మార్చి 27 శుక్రవారం, శ్రీరామనవమి. ఎంతో విశేషమైన పర్వదినం. ఈ రోజున శ్రీమన్నారాయణుడు రాక్షస సంహారం కోసం నరుడిగా భూమిపై అవతరించినటువంటి పవిత్రమైన రోజు. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా పవిత్రంగా గడుపుతారు. కనుక ఈ శ్రీరామనవమి రోజున మనం పాటించవలసిన విధి విధానాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు చేయవలసిన పనులన్నీ కూడా శ్రీరాముడికి అంకితం చేయబడతాయి. కనుక ప్రతి పనిని కూడా భక్తితో శ్రద్ధతో ఆచరించాలి. ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవాలి. నిద్రలేస్తూనే శ్రీరామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఆ తరువాత వీధి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు గోమయంతో కళ్ళాబు జల్లుకోవడం చాలా మంచిది. తరువాత బియ్య పిండితోనూ మంచి రంగులతోనూ చక్కని రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఇలా ఏ వాకిలైతే అందమైన ముగ్గులతో చక్కగా అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ తరువాత ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచేటువంటి నీళ్లలో కొద్దిగా కల్లు ఉప్పు వేసి ఇల్లు తుడవడం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇల్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇలా బయట వాకిలిని లోపల ఇంటిని కూడా చక్కగా శుభ్రం చేసుకున్న తరువాత చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన పని, మన ఇంటి ప్రధాన ద్వారానికి తప్పకుండా మామిడాకుల తోరణం కట్టుకోవాలి. మామిడాకుల తోరణం అనేది శుభాన్ని సూచిస్తుంది. పవిత్రమైనటువంటి ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఇల్లు కూడా రామనిలయమే. ప్రతి ఇల్లు కూడా అయోధ్యే. అయోధ్యలో ఎంత కోలాహలం ఉంటుందో ప్రతి ఇంట్లో ప్రతి మనస్సులో కూడా ఆ రామయ్య తండ్రి అలా కొలువై ఉంటారు. కనుక మన ఇల్లే మనకు రామాలయంతో సమానం. అందుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రధాన ద్వారానికి తప్పకుండా మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి. ఆ తరువాత ఇంట్లో ఉన్న అందరూ కూడా తలస్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీటిలో అవకాశం ఉన్నవారు కల్లుప్పు కానీ ఉసిరికాయ పొడి కానీ కొద్దిగా చిటికెడు పసుపైనా సరే వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే మన శరీరం పవిత్రమవుతుంది. మన మనస్సులో ఉన్న ఆలోచనలు కూడా మంచిగా మారతాయి. అలాగే స్నానం చేసేటప్పుడు తప్పకుండా గోవిందనామాన్ని ధ్యానించాలి. శ్రీరామ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. ఇలా చేయడం వలన మన మనస్సు మన శరీరం అన్నీ కూడా పవిత్రమవుతాయి. ఇలా స్నానం చేసిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేయవలసిన చాలా ముఖ్యమైనటువంటి పని, శుభ్రంగా తోమిన ఒక రాగి చెంబుని తీసుకోవాలి. దానిలో కొద్దిగా నీరు, కొంచెం ఎర్ర అక్షింతలు, ఎర్రని పుష్పాలు ఉంచి ఆ నీటితో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ పనిని ఇంట్లోని వారు తప్పకుండా చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు. ఆ తండ్రి కూడా ప్రతినిత్యము సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేవారు. ఒక్కరోజైనా కనీసం ఈ శ్రీరామనవమి రోజైనా శ్రీరామచంద్రుని మనస్ఫూర్తిగా తలచుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం అర్పించినట్లయితే కుటుంబం అంతటికీ కూడా చక్కటి ఆయువు, ఆరోగ్యము చేకూరగలవు. శ్రీరాముడు సూర్యభగవాను ఆరాధించినట్లుగా రామాయణంలో మనం ఎన్నో సందర్భాలలో చూస్తాము. అలాగే ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైన పని తప్పకుండా సీతారాములను పూజించడం. నిద్రలేచి మన స్నానం ముగించుకున్న తరువాత ఇంటిని చక్కగా అలంకరించుకున్నాక పూజా మందిరంలో తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఒక మంచి అలంకరించినటువంటి పీటను ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి కొద్దిగా బియ్యం పోసి ఆనువాయితీ ఉన్నవారు కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ సీతారాముల పటం గనక ఉన్నట్లయితే, లేకపోతే విగ్రహం ఉన్నా సరే సీతారాములతో ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి లేక పటానికి చక్కగా గంధమ, కుంకుమ పువ్వులతో అందంగా అలంకరించాలి. స్వామివారి కోసం చామంతి పువ్వులు, ఎర్రని పుష్పాలు, గులాబీలు, తామర పువ్వులతో స్వామివారి యొక్క చిత్రపటాన్ని లేక విగ్రహాలను అందంగా అలంకరించాలి. చాలా ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసిమాలను ఈరోజు అలంకరించడం వలన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు దూరంగా వెళ్ళిపోతాయి.
అలాగే మరొక ముఖ్యమైనటువంటిది, స్వామివారికి ఎంతో ఇష్టమైనవి, మనం ఎంతో ముఖ్యంగా చెప్పుకునేటువంటివి ముత్యాలు. ముత్యాలతో భద్రాచలంలో స్వామివారికి తలంబ్రాలు కూడా పోస్తారు. అవకాశం ఉండి మనం కనుక స్వామివారికి ముత్యాలతో కూడినటువంటి మాలను అలంకరించినట్లయితే మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కనుక ముత్యాల మాలను కూడా స్వామివారికి చక్కగా అలంకరించవచ్చు. ఈ రోజున సీతారామ లక్ష్మణులను మన శక్తి కొద్దీ భక్తితో అలంకరించడం, పూజించడం చేసినట్లయితే మన కుటుంబం కూడా రామ పరివారంగా మారుతుంది. అలాగే చాలా ముఖ్యమైనటువంటి పనులలో మరొక ముఖ్యమైనటువంటి పని, ఏమాత్రము మచ్చలు లేనటువంటివి చాలా బాగున్నటువంటి తమలపాకులను తీసుకొని 11 తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆ తమలపాకుల పైన శ్రీరామ అని రాయాలి. ఆ రాసిన తమలపాకులను స్వామివారి దగ్గర సమర్పించి భక్తితో పూజించాలి. ఇలా గంధం రాసినటువంటి తమలపాకులను స్వామివారి పాదాల దగ్గర సమర్పించడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో మానసికమైన ప్రశాంతత నెలకొంటుంది. అలాగే డబ్బుకి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఒక్కసారి ఇలా భక్తితో స్వామిని పూజించి చూడండి. మీ మనస్సులో, మీ కుటుంబంలో ఎంత మార్పు వస్తుందో మాటలలో చెప్పలేము. అలాగే పూజామందిరంలో చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని, స్వామి సన్నిధిలో ఆవు నెయ్యితో స్వచ్ఛంగా దీపం వెలిగించడం. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. శుక్రవారంతో శ్రీరామనవమి రావడం చేత ఈ రోజున తప్పకుండా ఆవు నెయ్యితో మన పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందే అవకాశం మనకు కలుగుతుంది. అలాగే ఈ రోజున ఇంట్లో స్వామివారిని పూజించేటప్పుడు స్వామివారికి తప్పకుండా నివేదించవలసినటువంటి ప్రసాదాలు పానకము, వడపప్పు. పానకము, వడపప్పు లేని శ్రీరామనవమిని ఊహించలేము. సీతారాముల కళ్యాణం జరుగుతున్నది అంటే ఏ పందిరిలో అయినా, ఏ దేవాలయంలో అయినా, ఏ చిన్న మందిరంలో అయినా సరే తప్పకుండా పానకము, వడపప్పు భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇంట్లో మనం కూడా చక్కగా మంచి బెల్లంతోటి యాలకులు, మిరియాలు వేసి చక్కగా స్వామివారికి పానకాన్ని నివేదన చేయి. ఇలా పానకాన్ని స్వామివారికి అర్పించడం వలన ఇంట్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలు తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరి మధ్య చక్కని అన్యోన్యత, ప్రేమానురాగాలు వస్తాయి. కనుక స్వామివారికి సమర్పించవలసిన వాటిల్లో పానకము, వడపప్పే ముందుగా అర్పించాలి. అలాగే శుక్రవారంతో శ్రీరామనవమి వచ్చింది. శుక్రవారము అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. సీతమ్మ తల్లిని సీతామహాలక్ష్మి అని ప్రతి ఒక్కరూ కూడా పిలుచుకుంటారు. ఆ తల్లిని సంతోషపెట్టినట్లయితే మన జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. కనుక ఈ రోజున స్వామికి సమర్పించవలసిన వాటిల్లో మరీ ముఖ్యమైనటువంటిది బెల్లము, ఆవు పాలతో చేసినటువంటి పాయసం. ఈ పాయసాన్ని సీతారాములకు సమర్పించినట్లయితే సంపూర్ణంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు దొరుకుతుంది. అలాగే ఈ రోజున అవకాశం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే శ్రీరామరక్షా వ్రతం కానీ, శ్రీరామ వ్రతం కానీ చేసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఎవరైనా బ్రాహ్మణుడి చేత ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్లకు సర్వసంపదలు కలుగుతాయి అని ఆ వ్రతంలోనే తెలియజేయడం జరిగింది. ఏదైనా పర్వదినం కానీ, పండుగ కానీ వచ్చినప్పుడు ఆ దేవీ దేవతలకు సంబంధించినటువంటి వ్రతాలు, నోములు చేసుకోవడం వల్ల మామూలు రోజులలో చేసినటువంటి దానికన్నా కూడా ఈ పర్వదినాలలో చేసినప్పుడు వేల రెట్ల ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. కనుక ఈ శ్రీరామనవమి రోజున రామరక్షా వ్రతం కానీ, శ్రీరామ వ్రతం కానీ, అవకాశం ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చెయ్యడం చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల అనుగ్రహం కోసం మనం ఇంట్లో చేసుకోదగిన కొన్ని చిన్న చిన్న పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున్న పూట ప్రతి ఒక్కరూ కూడా సీతారాములను పూజిస్తారు. సాయంకాలం అయిన తరువాత మనం ధనపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడం కోసం, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం కోసం అందరూ కూడా ఎంతో సులభంగా ఈ పరిహారాలను చేసుకోవచ్చు. శ్రీరామనవమి రోజు సాయంకాలం వేళ ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకొని రామరక్షా మంత్రాన్ని పఠించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం
రామచంద్రాయ శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధాభక్తులతో జపించాలి. జపం పూర్తయిన తరువాత మనం తీసుకున్నటువంటి ఈ జలాన్ని ఇంట్లో నలుమూలలా చల్లాలి. ఇంకా కొద్దిగా జలం మిగిలితే ఎవరు తొక్కని చోట మొక్కల్లో పోసేయాలి. ఇలా చేయడం వలన ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. అలాగే సంతానం కోరుకునేటువంటి వారు శ్రీరామనవమి రోజున ఒక చక్కని పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ రోజున అంటే ఈ శ్రీరామనవమి రోజున ఒక మంచి ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ ఎర్రని వస్త్రంలో ఒక కొబ్బరికాయను ఉంచి దీన్ని సీతాదేవికి సమర్పించుకోవాలి. ఆ తరువాత ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు చికాకులు జరుగుతూ మనశ్శాంతి లేనటువంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పొద్దున పూట పూజంతా పూర్తయిన తరువాత సాయంకాలం వేళ తప్పకుండా సీతారామచంద్రుల దర్శనం కోసం దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో స్వామి దర్శనం పూర్తయిన తరువాత ధ్వజస్తంభం దగ్గర నేతితో కానీ నూనెతో కానీ ఒక మట్టి ప్రమిదలో చక్కగా దీపం వెలిగించాలి. ఆ తరువాత శ్రీరామ జై రామ జై జై రామ అనే మహామంత్రాన్ని 108 సార్లు ఆ దీపం దగ్గరగా కూర్చొని చదువుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందము, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే మన జీవితంలో అన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి అవసరమైనది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుండా ఎన్ని సంపదలు ఉన్నా కూడా అవన్నీ వృధానే. ఆరోగ్యం బాగుండాలి అన్నా, ఆరోగ్య సమస్యలు తీరిపోవాలి అన్నా, మనకైనా మన ఇంట్లో వాళ్ళకైనా సరే ఈ శ్రీరామనవమి రోజు సాయంకాలం వేళ హనుమంతుడి ఆలయాన్ని దర్శించాలి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళాక స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసాను తప్పకుండా పఠించాలి. ఆ తరువాత ఓం హనుమతే నమః అనే మహామంత్రాన్ని 108 సార్లు ఆ దేవాలయంలో జపించుకోవాలి. ఇలా చేయడం వలన స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో మనకు ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే స్త్రీ పురుషులు ఇరువురికి కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటిది వివాహం. వివాహ బంధంతోనే మనకి ఎవరో తెలియని వాళ్లను మన జీవితంలోకి ఆహ్వానిస్తాము. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అనేది జరగదు. ఏవో ఒక అడ్డంకులతో వివాహ ఘట్టం అనేది ఆగిపోతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగనటువంటి వారు, వివాహంలో అడ్డంకులు వస్తున్నటువంటి వారు ఈ శ్రీరామనవమి రోజున ఈ చిన్న పనిని చేయడం వలన జీవితంలో వివాహంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి భాగస్వామితో ఆనందమైన సంతోషమైన జీవితాన్ని గడపవచ్చు. వివాహంలో అడ్డంకులు ఎదురవుతూ ఉన్నటువంటి వారు ఈ శ్రీరామనవమి రోజున సాయంకాలం వేళ సీతారాములకు పసుపు, కుంకుమ, గంధం మొదలైనవన్నీ కూడా దేవాలయంలో సమర్పించి అక్కడే ఓం జై సీతారాం అనే మహామంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన మన జీవితంలో ఉన్నటువంటి వివాహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి జీవిత భాగస్వామి మనకు లభిస్తుంది. సీతారాముల వంటి ఆదర్శమైన దాంపత్య జీవితంతో ఆనందంగా హాయిగా గడపవచ్చు. రామ అన్న శబ్దమే ఎంతో పరమ పవిత్రమైనది. కనుక ఈ రోజున మనం ఏ పని చేస్తూ ఉన్నా కానీ శ్రీరామ శ్రీరామ అని జపించడం మాత్రం మర్చిపోకూడదు. ఈ రోజున రామకోటి రాయడం ప్రారంభించవచ్చు. ఇలా చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. రామకోటి రాయడము అంటే సంపూర్ణంగా శ్రీరాముని అనుగ్రహాన్ని మనం పొందడమే అని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ శ్రీరామనవమి రోజున దేవాలయానికి వెళ్ళి తప్పకుండా సీతారాముల దర్శనం చేసుకోవాలి. అలా చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న పనులు చేయడం వలన కూడా సంపూర్ణంగా సీతారాముల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు అనగా శుక్రవారంతో వచ్చినటువంటి ఈ శ్రీరామనవమి రోజు సాయంకాలం వేళ తప్పకుండా చేయవలసిన పనులలో ముఖ్యమైన పని, ఇంట్లో ఉండి కూడా చేయదగినటువంటి పని, తులసి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం.
ఆవు నెయ్యితో పసుపు ఒత్తులు వేసి తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగించే సమయంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మహామంత్రాన్ని ఆ తులసి దగ్గర మనం పఠించడం వలన సంపూర్ణంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు కలుగుతుంది. స్వామివారి పేరు వింటేనే తులసీమాత ఎంతగానో పొంగిపోతుంది. ఈ రామ మంత్రాన్ని మనం పఠించడం వలన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన గొప్ప అద్భుతమైన ఫలితం కలుగుతుందని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. కనుక ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రామ మహామంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి. ఇలా చేయడం వలన కూడా మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. సంపద ఏ రూపంలో వచ్చినా అది ఆనందాన్నే ఇస్తుంది. అలాగే ఈ శ్రీరామనవమి రోజున మనం పూజ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. పూజ చేస్తున్నంతసేపు కూడా శ్రీరామనామాన్ని మర్చిపోకూడదు. శ్రీరామనామం అనుకుంటూనే పూజ చెయ్యాలి. పూజ చేసేటువంటి వారు కానీ మామూలు వాళ్ళైనా సరే ఎవరైనా కానీ ఈ రోజున ప్రశాంతత కోసం తెల్లని వస్త్రాలు మరియు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. కాషాయం రంగు వస్త్రాలను కూడా ధరించడం చాలా మంచిది. ఇలా ప్రశాంతతనిచ్చే వస్త్రాలను ధరించి శ్రీరామనవమి రోజు పూజ చేయడం ఎంతో మంచిది. అలాగే ఈ రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. కొంతమంది నిర్జల ఉపవాసం అంటే కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. స్వామివారి దర్శనం అయ్యాకనే చాలామంది భోజనం చేస్తారు. ఉండగలిగిన వాళ్ళు సంపూర్ణంగా పూర్తి ఉపవాసం ఉండవచ్చు. ఒకవేళ ఉండలేని వాళ్ళు పండ్లు పాలు తీసుకొని ఉపవాసాన్ని సాయంకాలం దాకా కొనసాగించవచ్చు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే కొన్ని పదార్థాలను తినకుండా ఉండడం చాలా మంచిది. అలా మనం తినకుండా ఉండవలసిన వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటి పదార్థాలు ఉల్లి, వెల్లుల్లి ఈ రెండూ కూడా ఈరోజు తినకూడదు. అలాగే ఈరోజు ఎటువంటి పరిస్థితులలో కూడా మద్యపానం చెయ్యకూడదు. మాంసం అనేది కలలో కూడా తలుచుకోకూడదు. అలాగే బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా ఈరోజు తినకూడదు. అలాగే వేయించినటువంటి పదార్థాలు, మసాలాలు ఇలాంటివి ఏవి కూడా తినకుండా కేవలం సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. దాని వలన స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. మనలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు, ఆలోచనలు తొలగిపోతాయి. కఠినమైన మాటలు మాట్లాడటం, ఇతరుల గురించి చెడుగా ఆలోచించటం అనేవన్నీ కూడా మనం ఈ కఠినమైన ఆహార నియమాలు పాటించడం వలన పూర్తిగా మనలో నుండి తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఎవరికైనా సరే చేతనైనంత వరకు దానం చేయడం చాలా మంచిది. మన పురాణాలలోనూ మన సనాతన ధర్మంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన శక్తి కొద్దీ మనకు చేతనైనంతగా ఈరోజు ఎవరికైనా సరే బట్టలను కానీ, ధాన్యం కానీ, ఎవరైనా చదువుకునే పిల్లలకు సహాయం చేయడం కానీ, రోగులకు మందులు పండ్లు ఇవ్వటం కానీ ఇలాంటి పనులు చేయడం వలన మనకు అనంతమైన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని గోమాత దర్శనం. ఏ పండుగైనా పర్వదినమైనా సరే గోమాతను తప్పకుండా దర్శించుకోవాలి. గోమాతకు నమస్కరించుకోవాలి. వీలైతే గనక ఈ రోజున గోమాతకు అరటి పండ్లను తినిపించి ప్రదక్షిణలు చేసి పృష్ఠభాగాన్ని స్పృశించి చక్కగా నమస్కరించినట్లయితే ఆ తల్లి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలలోనూ మనల్ని కాపాడుతుంది. ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎందుకంటే గోమాత అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపమే. ముక్కోటి దేవతల ప్రత్యక్ష స్వరూపం గోమాత. కనుక ఈ రోజున ఎవరైతే గోమాతను దర్శించుకుంటారో వాళ్ళ కష్టాలు తీరిపోతాయి. ఆ క్షణం నుండే వాళ్ళ మనస్సులో మార్పు మొదలవుతుంది. జీవితంలో కూడా ఆ మార్పును తప్పకుండా చూస్తారు. సాధారణమైనటువంటి రోజులలో మనము చేసేటువంటి పూజలు, జపము, తపము, దానము ఇలా ఏవైనా సరే సాధారణమైన ఫలితాలను ఇస్తాయి.
కానీ ఇలా పర్వదినాలలోనూ పండుగ రోజులలోనూ చేసేటువంటి వాటికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది, అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఇవేవీ కూడా చెయ్యలేకపోయినా సరే, చేసేటువంటి అవకాశం లేకపోయినా కూడా శ్రీరామ మంత్రాన్ని పఠించండి. దీనికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదు, ఎక్కువసేపు సమయం వెచ్చించవలసిన అవసరం కూడా లేదు. మనం ఎక్కడ కూర్చున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ 3 అక్షరాల ఈ మహామంత్రం శ్రీరామ 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 ఈ మంత్రాన్ని పఠించండి. ఆ సీతారాముల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే సీతారాముల కళ్యాణాన్ని అందరూ వీక్షించండి. సాయంకాలం వేళ దగ్గరలో ఉన్నటువంటి నారాయణుడి స్వరూపమైన రామాలయం కానీ, కృష్ణాలయం కానీ, వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కానీ ఏది ఉంటే అది అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. సీతారాముల కళ్యాణం జరగనటువంటి ఊరే ఉండదు. ప్రతి గ్రామంలో కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు సీతారాములకు కళ్యాణం చేస్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణం ఎక్కడ చూసినా కానీ మనకు శుభగడియలు ప్రారంభమైనట్లే. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. శుక్రవారంతో వచ్చినటువంటి ఈ శ్రీరామనవమి మన ఇంట్లో కూడా సంతోషాలతో, ఆనందాలతో జరగాలి అని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వారు మర్చిపోవద్దు, ఒక్క లైక్ చేయండి. మరింత మందికి ఈ వీడియో చేరుతుంది. కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాము. అప్పటి వరకు స్వస్తి.